నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, సుప్రీంకోర్టు వైసీపీకి ఒక షాక్ ఇచ్చింది. ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ల విషయంలో మళ్ళీ దాన్ని అంటే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాళ్ళకి దెబ్బ తగిలింది. అసలు ఏంటి సార్ ఆ తీర్పు ఏంటి? మామూలుగా పోస్టల్ బ్యాలెట్ అనేది ఈరోజు ముఖేష్ కుమార్ మీన అనౌన్స్ చేశాడు. 4,61,000 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. సో ఈ 4 లక్షల అంటే మొత్తంగా మనకి ఆంధ్రప్రదేశ్లో 3,33,00,000 మంది ఓటు వేసుకున్నారు. అందులో 4,61,000 మంది దీని మీద ఇచ్చేశారు. సో దీంట్లో మామూలుగా అయితే ఈ మిగతా రాష్ట్రాలు అన్నింటిలో కూడా ఈ ఓటర్ డిక్లరేషన్ ఫామ్ 13A అని ఉంటుంది. ఆ ఫామ్ మీద అటెస్టింగ్ అధికారి సంతకం చేయాలి, సీలు వేయాలి, హోదా, పేరు ఇవన్నీ రాయాలి మామూలుగా అన్ని రాష్ట్రాల్లో. కానీ ఇక్కడ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ ఏం నోటిఫికేషన్ ఇచ్చారంటే పేరు రాస్తే సంతకం ఉంటే చాలు, పేరు, హోదా, సీల్ అవసరం లేదు అనే ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. దీని మీద వీళ్ళు ఈసీకి విజ్ఞప్తి చేశారు. అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టే ఉండాలి కదా, మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడెందుకు మారుస్తారు, దీనివల్ల మ్యానిపులేషన్ జరిగే అవకాశం ఉంది. సో సంతకం మాత్రం ఉంటుంది, ఆ సంతకం అవుతుందా కాదా అనేది కూడా రేపొద్దున ఎక్కడ తేలాలి అది. సో ఇలాగ దొంగ ఓట్లు పడే అవకాశం ఉంది అనేది వైసీపీ ఆర్గ్యూ చేసింది. కానీ ఈసీ ఒప్పుకోలేదు. దాంతో వీళ్ళు దీని మీద హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు మేము ఈసీ విషయాల్లో జోక్యం చేసుకోమని హైకోర్టు చెప్పేసింది. దాంతో వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ఈరోజు ఒక రకంగా వైసీపీకి షాక్ అని చెప్పాలి. వైసీపీకి హైకోర్టు చెప్పినట్టే మేము కూడా జోక్యం చేసుకోమని చెప్పేశారు. సో ఇది బేసిక్గా. సో దీనివల్ల వైసీపీకి ఏం నష్టం అనుకున్నప్పుడు జనరల్గానే ఉద్యోగులు వైసీపీకి యాంటీగా ఉన్నారు. ఇప్పుడు రకరకాల సెక్షన్స్ ప్రజలు ఉంటారు. అన్ని రకాల సెక్షన్స్ ప్రజల్ని ఏ ప్రభుత్వం కూడా సాటిస్ఫై చేయలేదు. సో దాని ప్రయారిటీ చూసుకుంటుంది. ఇప్పుడు అలాగే జగన్ ప్రభుత్వం ప్రయారిటీ ఏం చూసుకునేదంటే ముఖ్యంగా పేదలు, ముసలివాళ్ళు, లేకపోతే దళితులు, ఇట్లా ఎస్టీలు, ఇలా అంటే సమాజంలో అట్టడుగున ఎవరున్నారు వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, వాళ్ళ ఎడ్యుకేషన్కి హెల్ప్ చేయడం, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్యశ్రీలు వీటికి ప్రయారిటీ ఇచ్చారు. దీనివల్ల డబ్బులంతా కూడా దానికి వెళ్ళిపోవడం వల్ల అంటే సంవత్సరానికి 70,000 కోట్ల పైన దానికి ఖర్చు పెట్టడం వల్ల సో 3 లక్షల కోట్ల పైన ఈ 5 ఏళ్లలో దానికే సరిపోయింది. దీనివల్ల ఏమైందంటే ఉద్యోగులకి ఇవ్వాల్సిన కొన్ని ఇవ్వలేకపోవడం, తర్వాత వాళ్ళ పాత పెన్షన్ స్కీము అమలు చేస్తానని ఆయన హామీ ఇచ్చి చేయలేకపోవడం, తర్వాత ఇంకా టీచర్ల విషయానికి వస్తే స్కూళ్ళని ఆయన డిసిప్లిన్గా తీసుకురావాలి, ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల ఏమైందంటే అప్పటి వరకు ఏం జరిగేదంటే మేము కూడా ఒక ఎన్జిఓ తరఫున కుప్పంలో 32 స్కూళ్ళని రీసెర్చ్ చేసి సర్వే చేసి ఒక రిపోర్ట్ ఇచ్చాం చంద్రబాబు పీరియడ్లో. అప్పుడు మేము చూసింది ఏంటంటే స్కూళ్ళల్లో టీచర్లు చాలామంది ముందుగా లీవ్ లెటర్ ఇచ్చి పెడతారు, ఆ రోజు రారు. ఒకవేళ ఇన్స్పెక్షన్ వస్తే లీవ్ లెటర్ చూపిస్తారు, ఇన్స్పెక్టర్లు రాలేదనుకో చించేస్తారు. అంటే వీడు రాకుండానే అటెండెన్స్ పడిపోతుంది. సో ఈ విధంగా మేము 32 స్కూళ్ళల్లో సింపుల్ టెస్ట్ పెట్టాం 5వ క్లాస్ పిల్లలకి. ఏం టెస్ట్ అంటే రాసి వాక్యాలు రాయమన్నాం, ఒక 10 వాక్యాలు రాయమన్నాం. 95% స్టూడెంట్స్ 5వ క్లాస్ పిల్లలు తప్పు లేకుండా వాక్యాలు రాయలేదు. అంటే 5వ క్లాస్ వరకు కూడా తెలుగులో వాక్యం రాయడం కూడా నేర్పిలేదు టీచర్లు. సో ఇంత ఘోరంగా ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్. సో దాన్ని జగన్ సంస్కరించడం కోసం కొన్ని తీసుకొచ్చాడు. అందులో ఏంటంటే టీచర్లకి స్కూల్స్ని నీట్గా పెట్టుకోవడానికి సంబంధించి హెడ్ మాస్టర్ రోజు మార్నింగ్ టాయిలెట్లు ఫోటోలు తీసి పంపించాలి, ఇవన్నీ ఉన్నాయి. మేము కూడా అవి చూసినప్పుడు చాలా చోట్ల టాయిలెట్లు ఘోరంగా ఉన్నాయి, ముఖ్యంగా ఆడపిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. ఇలాంటివన్నిటిని చేసి ఆ హెడ్ మాస్టర్కి బాధ్యత అప్పగించారు, ఫోటోలు తీసి పెట్టండి అని. వీళ్ళకి ఏంటంటే ఈగో ప్రాబ్లం, నేను హెడ్ మాస్టర్ నేనేంటి టాయిలెట్ తీసేది. సో ఇలాంటి ఒక కోపం పెరిగింది. అట్లాగే బయోమెట్రిక్ పెట్టి ఇప్పుడు ఈ లీవ్ లెటర్ల స్కీమ్ ఉంది కదా నేను చెప్పిన స్కాము, అది ఇంకా కుదరదు. ప్రతి ఒక్కరు టైంకి హాజరవ్వాలి, బయోమెట్రిక్ పెట్టేశారు, ఇవన్నీ ఉన్నాయి.
సో వీటి వల్ల ఏమైందంటే వాళ్ళకి ఒక కోపం అనేది మొదలైంది. మామూలుగానే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు మమ్మల్ని ఎవరు ఏమి అనకూడదు అన్న దీంతో ఉంటారు. మనకి తెలిసి చిన్నప్పటి నుంచి చూస్తుంటాం. మన ఏదో ఒక సర్టిఫికేట్ కోసం పోతే అది ఆ బీరువాల నుంచి ఇట్లా తీసి ఇవ్వాలి, కానీ రేపురా అంటాడు అతను. మనం ఏదో నానా బాధలు పడి పోయి ఉంటాం. అప్పట్లో అయితే బస్సులు ఎక్కి నానా బాధలు పడి ఒక రోజంతా పడుతుంది మనకి. సో మళ్ళీ రావాలంటే ఇంకొక రోజు ప్లస్ డబ్బులు ఇవన్నీ, కానీ అతను మళ్ళీ రా అంటాడు అంతే సింపుల్గా. అట్లా అంత నెగ్లిజెన్స్ ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్లో. సో అందుకని గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఎవరైనా సంస్కరణ అంటే నీ పని నువ్వు చేయని చెప్పడమే. ఇదే మళ్ళీ ప్రైవేట్లోకి వెళ్తే వీళ్ళు చచ్చినట్టు పనిచేస్తారు. ఇదే టీచరు ప్రైవేట్లోకి వెళ్తే ఇందులో వాళ్ళకి 1/3 కూడా శాలరీ ఇవ్వరు, కానీ చచ్చినట్టు డబ్బులు త్రిబుల్ వర్క్ చేయాలి. ఆయన చేస్తారు కానీ ఇక్కడికి వచ్చేసరికి చేయరు. ఈ యాటిట్యూడ్ మార్చాలనుకోవడమే ఇతను చేసిన దుస్సాహసం. అది ప్రతిసారి జరుగుతుండదు. చంద్రబాబు గతంలో ఇది చేశాడు. చంద్రబాబు క్యాంటీగా ఓడించడానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ట్రై చేశారు. అంతకుముందు ఎన్టీఆర్ రావు పీరియడ్లో కూడా తిరగబాటు చేశారు. ఈవెన్ మన జయలలిత పీరియడ్లో అరెస్టులు కూడా చేయించింది. ఇవన్నీ గవర్నమెంట్ ఉద్యోగులకి ప్రభుత్వానికి మధ్య గొడవలు అనేది కామనే. సో అదే పరిస్థితుల్లో ఇప్పుడు జగన్కు వ్యతిరేకంగా ఈ 4 లక్షల మందిలో 70% వరకు జగన్కు వ్యతిరేకమైన ఓటు వీళ్ళు వేసి ఉంటారనేది ఇవాళ వస్తున్న లెక్క. అందువల్ల ఇప్పుడు ప్రతి ఓటు ఇంపార్టెంటే టైట్గా ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఇదేమన్నా మ్యానిపులేట్ జరిగి ఈ సంతకాలు ఫ్రాడ్ ఏమన్నా జరిగితే, ఎందుకంటే ఆల్రెడీ ఈసీ తెలుగుదేశం కూటమికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది క్లియర్గా ఇప్పుడు ఈసీ తను రూల్ బుక్కి బైడ్ అయ్యి అన్ని రాష్ట్రాల్లో ఎలాగుందో అలాగే ఉండాలి కదా, ఇక్కడెందుకు మారింది, దానికి ఆన్సర్ లేదు. ఇట్లా అనేక విషయాల్లో ఈసీ క్లియర్గా తెలుగుదేశం కూటమి వైపు పనిచేస్తుంది. సో కోర్టులు కూడా చాలాసార్లు విచిత్రంగా బిహేవ్ చేస్తుంటాయి. ఒకసారేమో ఇన్వాల్వ్ అవుతాయి, ఒకసారేమో మేము ఇన్వాల్వ్ కామని చెప్పేస్తాయి. సో మొన్నేమో ఫండ్స్ ఇచ్చే విషయంలో ఏమో ఇన్వాల్వ్ అయినాయి, కానీ ఈసీ పట్టించుకోకపోయినా కోర్టు ఏం చేసింది ఏం లేదు. ఇప్పుడేమో మేము ఇన్వాల్వ్ కామంటున్నాయి. సో అంటే అది కూడా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీనే కదా ఈసీ. వాళ్ళ రూల్స్ని వాళ్ళే పాటించకపోతే, పైగా ఒక రాష్ట్రంలో ఒకటి ఇంకో రాష్ట్రం ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? కోర్టుకి చెప్పుకోవాలి. కోర్టు నేను ఇన్వాల్వ్ కానంటే ఇంకెవరికి చెప్పుకోవాలి? ఈ కండిషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది. దీన్ని వైసీపీకి షాక్ అంటున్నారు, కానీ నాకు తెలిసి డెమోక్రసీకే షాక్. ఎందుకంటే వైసీపీ ఓడచ్చు, గెలవచ్చు, దానివల్ల ఎవరికేం జరుగుతుంది అనేది పక్కన పెడితే ఒక డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్ డెమోక్రాటిక్గా పనిచేస్తుందా లేదనేది ఇంపార్టెంట్. పనిచేయనప్పుడు ప్రజల్ని డెమోక్రాటిక్గా పనిచేయమని, చట్ట ప్రకారం నువ్వు పనిచేయమని ప్రజల్ని చెప్పే హక్కు వీళ్ళకే ఉంటుంది, అధికారులకి. ఇప్పుడు ఎవరికి మాత్రం చట్టం మీద ఎందుకు ఇది ఉంటుంది? ఎవరికి డెమోక్రసీ మీద ప్రేమ లేకపోతే గౌరవము భక్తో ఏమి ఉండదు. ఇక దీని మీద కూడా ఉండదు, లా మీద కూడా ఉండదు. సో లాలెస్నెస్ అనేది బాగా పెరగడానికి ఇవి ఇండైరెక్ట్గా పనిచేస్తుంటాయి. ఇప్పుడు ఏంటంటే మీడియా వచ్చేసింది, ప్రతిదాన్ని ప్రజలు అబ్జర్వ్ చేస్తుంటారు. ముందు మీరు పనిచేయండిరా డెమోక్రటిక్గా, మళ్ళీ మాకు చెబుదురు అన్నట్టుగా ఉంటుంది ఇవాళ. సో ఇది మెల్లమెల్లగా ఏమంటే సమాజంలో లాలెస్నెస్, కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా బిహేవ్ చేయడం, ఈ ధోరణులు పెరగడానికి దారితీస్తుంది. అందుకనే డెమోక్రసీని కాపాడుకోవాల్సిన అవసరం, ఎందుకంటే ఇది అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది. దీంట్లో ఇవాళ వాళ్ళకు ఉపయోగపడవచ్చు తెలుగుదేశం కూటమికి, నెక్స్ట్ టైము తెలుగుదేశం బాధితులు ఉండదు. ఎందుకంటే అప్పుడు వైసీపీ బీజేపీతో కుమ్మక్కయ్యి వాళ్ళిద్దరు కలిసి. ఓకే సార్, థ్యాంక్ యూ.